ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ అండ్ మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ లేదా ఫంక్షనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ని. గత 20 సంవత్సరాలుగా నేను సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు మనం అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి బ్రెయిన్ స్ట్రోక్ అండి, అంటే పక్షవాతము. సో ఇది ఆల్మోస్ట్ సెకండ్ లీడింగ్ డెత్కి కారణం అని చెప్పొచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ మొత్తం వీడియోలో మీరు చూసుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి, బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కారణాలు ఏంటి, దీనికి ఎలాంటి వైద్యం అంటే ఇంగ్లీష్ మెడిసిన్లో మోడర్న్ మెడిసిన్లో ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది, అది ఎంతవరకు మనకి ఉపయోగపడగలదు, అండ్ మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ లేదా ఫంక్షనల్ మెడిసిన్లో అక్యుపంక్చర్ వైద్యంలో ఎలా ఈ వైద్యానికి మనకు మంచి పరిష్కారం అంటూ ఉంది అని మనం తెలుసుకోవడానికి ఈ వీడియో మొత్తం కూడా చూడాలని మీ అందరినీ కోరుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ స్ట్రోక్ సెకండ్ లీడింగ్ డెత్ అండి. అంటే బ్రెయిన్లో మనకి డ్యామేజ్ అవ్వడం అంటే చూసుకుంటే మన బ్రెయిన్ 2 సెక్షన్స్గా మనం చూడొచ్చు ఇక్కడ. సో ఈ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ మొత్తం కూడా మన రైట్ సైడ్ మొత్తం కంట్రోల్ చేస్తుంది. అలాగే మన రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ చూసుకుంటే మన లెఫ్ట్ సైడ్ని కంట్రోల్ చేస్తూ ఉంది. బ్రెయిన్ స్ట్రోక్కి రావడానికి కారణాలు ఏంటి మనం చూసుకుంటే, బ్రెయిన్ స్ట్రోక్ కేవలం ఒక జీవనశైలి వ్యాధి అని మనం చెప్పొచ్చు. సో మనం జీవనశైలిలో తప్పులు ఏం చేస్తున్నాం అంటే మన డైట్, మన లైఫ్ స్టైల్, మన స్ట్రెస్సే మనకి కారణాలు అని చెప్పొచ్చు. సపోజ్ నేను టైంకి తినట్లేదు, నాకు టైం ప్రకారం తినకపోతే ఏమవుతుంది, మన శరీరంలో జఠరాగ్ని అనేది క్రియేట్ అయ్యి అది మన హార్ట్, మన వెన్నుపూస, మన బ్రెయిన్ దాకా దాని నుంచి వచ్చే వాయువులు ఏవైతే ఉన్నాయో, ఇన్ఫ్లమేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్ఫ్లమేషన్స్ అన్నీ తగిలి బ్రెయిన్ అనేది డీహైడ్రేట్ అవ్వడము, ఆ డీహైడ్రేషన్ వల్ల రక్తనాళాలన్నీ కూడా హార్డ్ అయిపోవడం, కుచించుకుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే నేను తప్పుడు ఆహారపు అలవాట్లు ఉన్నాయి, అంటే ఇప్పుడు నేను ఆల్కహాల్ ఉంది, నాకు స్మోకింగ్ ఉంది, గుట్కా, డ్రగ్స్ ఉంది, లేదా నేను విపరీతంగా బయట ప్యాక్డ్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటాను. సో దానివల్ల ఏం జరుగుతుంది, మీ శరీరం అంతా కూడా వ్యర్థాలు, విష పదార్థాలు అన్నీ చేరి వాటి నుంచి వచ్చే విషవాయువులన్నీ కూడా మన హార్ట్, మన బ్రెయిన్, మన అవయవాలకి తగులుతూ ఉంటుంది. సో దానివల్ల కూడా టాక్సిక్ ఇన్ఫ్లమేషన్స్ అనేది క్రియేట్ అయ్యి ఆ ఇన్ఫ్లమేషన్స్ వల్ల డ్యామేజ్ అవుతూ ఉంటుంది. లేదా మనము సరిగ్గా పడుకోము, లేదా విపరీతమైన మానసిక ఒత్తిడి మనకు క్రియేట్ అవుతూ ఉంది. సో ఆ ఒత్తిడి వల్ల కూడా శరీరం న్యాచురల్గానే టాక్సిక్గా మారుతూ ఉంటుంది. న్యాచురల్గానే మన బాడీలో యాసిడ్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. వాటి నుంచి వచ్చే విషవాయువులు, ఇన్ఫ్లమేషన్స్ కూడా మన బ్రెయిన్కి లాంగ్ టర్మ్లో మనకి ఇదవుతూ ఉంటుంది. సో దానివల్ల మన హార్ట్కి బ్లడ్ ప్రెషర్ పెరగడము, ఆ బ్లడ్ ప్రెషర్ విపరీతంగా ఒక్కొక్కసారి పెరిగిపోవడం వల్ల, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోవడం వల్ల రక్తనాళాలు అనేవి లోపల మన బ్రెయిన్లో మనకి డ్యామేజ్ అయిపోయి బ్లీడింగ్ అయిపోయి క్లాట్ అయిపోవడం, దాన్ని మనం హీమోరేజెస్ అంటాం. సో ఇప్పుడు ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో అయిందనుకోండి, రైట్ సైడ్లో మనకి కంప్లీట్గా కూడా పారలైసిస్ అనేది మనకు వచ్చేస్తుంది. సో అలాగే రైట్ సైడ్ వచ్చిందనుకోండి, మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ వచ్చిన వాళ్ళకి బ్రెయిన్లో ఎస్పెషల్లీ స్పీచ్ ఏరియా కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి వాళ్ళకి మాట పడిపోవడం కూడా చూస్తాం. అదే రైట్ సైడ్ స్ట్రోక్ వచ్చి లెఫ్ట్ సైడ్ పడిపోయిన వాళ్ళకి మనము మాట పడిపోదు కానీ కాలు చేయి మాత్రమే పడిపోవడం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు అర్థమైంది కదండి, జీవనశైలిని మనం కరెక్ట్ చేసుకోవడం వల్ల మనకు స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని మనం తగ్గించుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ఆహారము, జీవనశైలి, ఎలాంటి ఆహారం, ఎలాంటి జీవనశైలి, మానసిక ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలని నేర్చుకుంటే మనం ఈ స్ట్రోక్ నివారణ, మనం ఆల్మోస్ట్ సెకండ్ లీడింగ్ డెత్ అని చెప్పుకుంటే ఆల్మోస్ట్ ప్రతి ఫ్యామిలీలో ఒకరికో ఇద్దరికో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ జీవన విధానంలో మార్పులు చేసుకోవడం వల్ల ఈ ప్రమాదాన్ని మనం తగ్గించుకోవచ్చు. సో ఓకే, ఇంకొకటి ఏంటి, డీహైడ్రేషన్ అయిపోవడం వల్ల రక్తనాళాలు స్ట్రింక్ అయిపోవడం, కుచించుకుపోవడము, సెరిబ్రల్ అట్రోపీ ఇలాంటివి జరగడం వల్ల కూడా మనకి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందండి. బ్రెయిన్ సెల్స్కి, నరాలకు ఉన్న కమ్యూనికేషన్ అనేది కట్ ఆఫ్ అయిపోయి మనకు దానికి సంబంధించిన యాక్టివిటీ పోతుంది. సో యూజువల్గా స్ట్రోక్ వచ్చిన వెంటనే డెఫినెట్లీ హాస్పిటల్కి వెళ్ళాలి, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ తీసుకోవాలి, మన ప్రాణాన్ని కాపాడుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, అలోపతి అంటే ఇంగ్లీష్ మెడిసిన్లో రీహాబిలిటేషన్ పార్ట్ కాదండి. వాళ్ళు పూర్తిగా మళ్ళీ నార్మల్ జీవితానికి తీసుకోవడం వాళ్ళ పని కాదు. వాళ్ళు కేవలం మీకు అక్కడ ఇంకెక్కువ డ్యామేజ్ అయిపోయి, ఇంకెక్కువ బ్లీడింగ్ జరిగిపోయి
ప్రమాదకర పరిస్థితికి వచ్చి మీరు కోమాలో వెళ్ళిపోయి మీ ప్రాణాలు కోల్పోవడం అనేది జరగకుండా మీ ప్రాణాన్ని కాపాడే పని డెఫినెట్లీ అక్కడ ఉన్న డాక్టర్లు చేయడం జరుగుతుంది. అండ్ ఒక 10-15 రోజుల్లో 20 రోజుల్లో మళ్ళీ మిమ్మల్ని డిశ్చార్జ్ చేసేసి రీహాబిలిటేషన్కి వెళ్ళిపోమని చెప్పడం జరుగుతుంది. సో వేరే దేశంలో ఈ పనితో పాటు అంటే మిమ్మల్ని ప్రాణాలు కాపాడడమే కాకుండా అక్కడ యాక్యుపంక్చర్ వైద్యం కూడా ఎమర్జెన్సీ కేర్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల పేషెంట్కి లైఫ్ సేవింగే కాకుండా వీలైనంత తక్కువ డ్రగ్ యూసేజ్ ఇవ్వడమే కాకుండా మనకి ఆల్మోస్ట్ 15 days to 1 month లోపే పేషెంట్ కంప్లీట్గా తన నాడీ వ్యవస్థ మళ్ళీ బ్రెయిన్ సెల్స్తో అనుసంధానం క్రియేట్ అయ్యి మళ్ళీ నార్మల్గా ఇంటికి నడుచుకుంటూ తిరిగి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటుంది. సో అక్కడే యాక్యుపంక్చర్ వైద్యం అనేది ఎమర్జెన్సీలోనే జరిగితే చాలా మంచి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే యాక్యుపంక్చర్ ఏం చేస్తాం, వెంట్రుక మందం సూదులు మన శరీరంలో ఉన్న కీలకమైన నాడీ వ్యవస్థలో మనం గుచ్చి దాంట్లో మైల్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టిమ్యులేషన్స్ ఇవ్వడం వల్ల బ్రెయిన్ సెల్స్కి అండ్ నరాలకు ఉన్న కమ్యూనికేషన్ తొందరగా రిస్టోర్ అవుతుంది. అట్లీస్ట్ పేషెంట్కి ఫిజియోథెరపీ చేయించుకోండి, ఇంటికి వెళ్ళిపోండి అని డాక్టర్ రికమెండ్ చేసిన వెంటనే ఒకవేళ మనం యాక్యుపంక్చర్ వైద్యాన్ని ఇమ్మీడియట్గా మనం అట్లీస్ట్ బయటనన్నా మనం తీసుకోవడం వల్ల వితిన్ 1 month to 3 months లోపే ఈ నరాలకు అండ్ బ్రెయిన్ సెల్స్కు ఉన్న కమ్యూనికేషన్ని మనం తొందరగా రీఎస్టాబ్లిష్ చేసుకొని మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేసేలాగా తీసుకురావచ్చండి. లేదు మనకి 3 months దాటిపోయింది, 6 months దాటిపోయింది, 1 year దాటిపోయింది, ఏమైపోతుందంటే ఇంకా సెల్స్ వెదురు చూసి పూర్తిగా డీజనరేట్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. చూడండి ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఒక స్ట్రోకే రావాల్సిన అవసరం లేదు నా బ్రెయిన్కి నా బాడీ కమ్యూనికేషన్ పోవడానికి. ఇప్పుడు నా చెయ్యి నేను ఒక 1 month కదిలేయకుండా అలాగే పెట్టాను అనుకోండి, 1 month తర్వాత ఏమవుతుంది, ఇవన్నీ బిగుసుకుపోయి నా చెయ్యి అనేది ఫ్రీగా ఉండదు. దీనికి కొంత బేసిక్ ట్రీట్మెంట్ ఇచ్చినా మళ్ళీ ఇది కోలుకుంటుంది, మెల్లిమెల్లిగా మళ్ళీ రిస్టోర్ అవుతుంది. కానీ జామ్ అయితే అయిపోతుంది, పారాలిటిక్ అయితే అయిపోతుంది. సో అలాగే ఒక 6 months 1 year నేను కదిలించకుండా పెడితే ఇప్పుడు డైరెక్ట్గా దీనికి ఎంత వైద్యం చేసినా ఇది రెస్పాండ్ అవ్వదు. ఎందుకంటే దీన్ని కంట్రోల్ చేసే బ్రెయిన్ సెల్స్ కంప్లీట్గా వేచి చూసి సెల్ఫ్ డీజనరేషన్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. అంటే సో ఆ గోల్డెన్ పీరియడ్లో మనం ట్రీట్ చేయగలిగితే పేషెంట్ని తొందరగా మనం రిస్టోర్ చేసుకొని నార్మల్ లైఫ్కి తీసుకురావచ్చు. ఓకే, సపోజ్ నాకు 1 year దాటిపోయింది, 6 months దాటిపోయింది, 2 years దాటిపోయింది, 10 years దాటిపోయింది. ఇప్పుడు మనకి ఏం చేయగలము, మనకు పర్మనెంట్గా ఇలాగే ఉండిపోవాలా, లేకపోతే కొంతవరకన్నా మళ్ళీ రీజనరేషన్ అవుతుందా, మళ్ళీ రిస్టోర్ అవుతుందా అంటే డెఫినెట్లీ ఎస్. యాక్యుపంక్చర్ ఇట్ సెల్ఫ్ కూడా ఒక రీజనరేటివ్ ట్రీట్మెంట్, కాంబినేషన్ ఆఫ్ ఫంక్షనల్ మెడిసిన్, కాంబినేషన్ ఆఫ్ స్టెమ్ సెల్ థెరపీ, మనం కొంత రీజనరేషన్ అనేది పాసిబుల్ ఉంది. బట్ బ్రెయిన్ అన్నిటికంటే స్లోయెస్ట్ రీజనరేటివ్ ఆర్గన్ అని చెప్పొచ్చు. సో ఇది రీజనరేట్ అవ్వడానికి అంత ఈజీ కాదు. సో ఒక 6 months to 1.5 year 2 years రీజనరేషన్ పడుతుంది. సో మేము ఆల్రెడీ చేసాం, చాలామంది పేషెంట్స్కి చేయడం జరిగింది. 10 years బెడ్ రిడన్ అన్న పేషెంట్, 1 year బెడ్ రిడన్ అన్న పేషెంట్, 6 months బెడ్ రిడన్ అన్న పేషెంట్ కూడా ఒక 1 year 1.5 year 6 months నుంచి మొదలు పెడితే 1.5 2 years వరకు రెగ్యులర్గా ట్రీట్మెంట్ కాదండి, కొన్ని మెడిసిన్స్ ఇంట్లోనే చెప్తాము, మధ్యలో మనం చెప్పినప్పుడు వాళ్ళని ట్రీట్మెంట్ సైకిల్స్కి తీసుకొని రావాలా. సో మెల్లిమెల్లిగా కొత్త బ్రెయిన్ సెల్స్ రీజనరేట్ అవుతున్న కొద్దీ వాళ్ళ బాడీలో చిన్న మార్పులు, చిన్న కదలికలు, అంటే లోపల ఎంతో డెవలప్మెంట్స్ వస్తాయి కానీ బయట రావు. సో అలాంటి వాళ్ళకి చిన్న కదలికలు అనేవి వాళ్ళకి కనబడుతూ ఉంటాయి. ఆ కదలికలు వచ్చినప్పుడు నరాల్లో సిగ్నల్స్ పెంచడానికి యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్ మధ్యలో మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ బ్రెయిన్ సెల్స్కి బాడీ కమ్యూనికేషన్, మనము నరాల్లో కమ్యూనికేషన్ అనేది పెంచుతూ ఉంటాము. దాని ద్వారా పేషెంట్ మెల్లిమెల్లిగా కోలుకుంటూ ఉంటాడు. యూజువల్గా లేట్ అయిపోయిన కేసెస్కి మనం చెప్పేది ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే అంతవరకు రికవర్ అయితే చాలు, అంటే ఇప్పుడున్న కండిషన్లో 60% 80% అని. కానీ కొన్ని సందర్భాల్లో మాకు అబవ్ 90% 100% కండిషన్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా అని ఓవర్ కాన్ఫిడెంట్గా ఎప్పుడు కూడా మేము చెప్పము. అట్లీస్ట్ 60% to 80% వాళ్ళు రిస్టోర్ అయ్యి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే పొజిషన్ కన్నా వస్తే సరిపోతుంది. సో అందు గురించే ప్రపంచవ్యాప్తంగా యాక్యుపంక్చర్, ఫంక్షనల్ మెడిసిన్ అండ్ స్టెమ్ సెల్ థెరపీ కాంబినేషన్లో ఈ రీజనరేటివ్ మెడిసిన్ అనేది నంబర్ 1 ట్రీట్మెంట్గా పక్షవాతానికి పరిగణిస్తారు వరల్డ్ వైడ్ రీహాబిలిటేషన్ సెంటర్స్లో. అండ్ ఈ వైద్యం సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్లో ఉంది. కొన్ని వందల పేషెంట్స్ లేట్ స్టేజ్లో ఉన్న వాళ్ళని కూడా క్యూర్ చేస్తాం. అండ్ అర్లీగా వచ్చిన వాళ్ళకి
ఆల్మోస్ట్ 1 to 3 మంత్స్లో కంప్లీట్గా ఫాస్ట్గా రికవర్ అయిపోయి మళ్ళీ వాళ్ళు నార్మల్ జీవితానికి వాళ్ళు వచ్చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆ గోల్డెన్ పీరియడ్ అనేది మనం డెఫినెట్లీ అర్లీగానే రావడం మనకు చాలా మేలు జరుగుతుంది. లేట్ అయినా కూడా నిరాశ చెందకండి, కొంచెం కష్టపడాలి, ఎక్కువ రోజులు కష్టపడాలి. ఒక 1 year, 1.5 year, 2 years మనం కష్టపడితే మన పనులు మనం చేసుకొని ఎవరి మీద ఆధారపడకుండా మన పనులు మనం చేసుకునే స్థాయి కన్నా మనము రిస్టోర్ అయ్యి మళ్ళీ నార్మల్ జీవితానికి, వీలైనంత నార్మల్ జీవితానికి మనం రావాలని కోరుకోవాలి. అండ్ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే వాళ్ళ జీవితాలే పాడైపోయాయి, వాళ్ళు ఏమీ చేసుకోలేని పరిస్థితి. అలాంటి వాళ్ళకి ఈ వీడియో చేర్చడం వల్ల వాళ్ళలో ఒక రే ఆఫ్ హోప్ అనేది క్రియేట్ అవుతుంది, ఒక దారి అనేది వాళ్ళకి చూపించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో షేర్ చేయండి. పెరాలసిస్ పేషెంట్స్, స్ట్రోక్ పేషెంట్స్కి ఇది చేర్చేలాగా చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ అవగాహన పెంచండి. స్ట్రోక్ రాకుండా ఉండడం అంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్, అండ్ ఫంక్షనల్ మెడిసిన్లో ఉన్నది అదే, ప్రివెన్షన్ అండ్ క్యూర్. సో ప్రివెన్షన్ క్యూర్ కొరకన్నా అంటే ప్రతి ఒక్కరూ మీ జీవనశైలిలో మార్పులు తెచ్చుకొని హార్ట్ స్ట్రోక్లు, బ్రెయిన్ స్ట్రోక్లు రాకుండా మీ జీవనశైలిలో కూడా మార్పులు తెచ్చుకొని వీలైనంత మటుకు డ్యామేజ్ అవ్వకుండా మీరు కూడా ఒక మంచి ఆరోగ్యాన్ని మీరు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.